భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. పలు సంఘాల నేతలు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె సేవలను కొనియాడారు. దేశ తొలి ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా నెల్లూరులోని ఆమె విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వివిధ పార్టీల బీసీ సంఘాల నేతలు అక్కడకు చేరుకుని నివాళులర్పించి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకి ప్రసాద్, జిల్లా ఇన్ఛార్జ్ కడింపాటి అశోక్, అనిల్, శ్రీనివాసులు తదితరులు సావిత్రిబాయి పులేకు నివాళులర్పించారు. అలాగే టీడీపీ నాయకురాలు కొమరగిరి విజయలక్ష్మి, విగ్రహ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరంభాకం చంద్రశేఖర్, జింకారెడ్డి శేఖర్, దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు సావిత్రిబాయి పులే విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రథమ ఉపాధ్యాయురాలు అయిన సావిత్రిబాయి పులే మహిళలు అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారని, ఆమె సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ధనిక వర్గాలు, అధిక వర్గాలు వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలకి, స్త్రీలకి విద్య అవసరం లేదన్న రోజుల్లో ఆ మహాతల్లిని స్కూలుకు పంపి విద్య నేర్పించి అనేక బాధలు పడి ఆ తల్లి స్కూలుకు పోయేటప్పుడు అందరూ కుళ్ళిపోయిన పండ్లు పలహారాలతో కొట్టి ఆ తల్లిని ఇబ్బందులు పెట్టినా కూడా అనేక చీరలు మార్చుకుంటూ దావున ఆ తల్లి పోయి చదివి ఈనాడు ప్రథమ ఉపాధ్యాయురాలయ్యి మహిళలందరికీ కూడా లోకంలో విద్యావంతులను చేసి ఈనాడు చట్టసభల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పించినటువంటి మహాతల్లి సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి మనం అందరం కూడా జరుపుకోవటం చాలా మహాదాయకం. ఈరోజు ఒక క్రాంతి మహిళలకి ఈరోజు మనం ఇంత గొప్ప స్థానాలకు వచ్చామంటే ఆ రోజు వారు చేసిన ఎన్నో పోరాటాల ఫలితాలే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఈరోజు మన భారతదేశంలో మహిళలు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉద్యోగాలు చేయడానికి బయటకు వచ్చి తిరుగుతున్నారంటే ఆ రోజు వారు చేసిన త్యాగబలాలని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంగా చెప్పే గొప్పతనం ఏదన్నా ఉంటే ఈరోజు వారికే దక్కుతుంది. బలహీన వర్గాలు రాజ్యాధికారం వైపుకు పోవాలా, చదువు లేనటువంటి సమాజం వ్యర్థమని తల్లైతే సావిత్రిబాయి పులే ఆనాడు ఆచార వ్యవహారాలకి బలహీన బలవంతులు బలవంతులే చదవాలి, బలహీనలు చదవకూడదు అన్నటువంటి వాళ్ళ యొక్క ఎత్తుగడలని తిప్పగొట్టినటువంటి ఆ తల్లి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఆమె 2 చీరలతో బయలుదేరి పిల్లలకి మఠాలు చెప్పేటప్పుడు పోవడానికి పోతూ ఉంటే ఇది కోడిగుడ్లతో టమాటాలతో కొట్టినటువంటి ఆనాటి ఆ సంఘటన ఆమెను కలవరించింది. అంతేకాదు ఆమె వెనక్కి తీసుకోకుండా అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరేటప్పుడు ఆ అవమానాన్ని ఆ 2 చీర మార్చి చీరతోటి ప్రతినిత్యం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలకి చదువు అవసరమని చెప్పినటువంటి అపర సరస్వతి తల్లి మా తల్లి సావిత్రిబాయి పూలే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. సావిత్రిబాయి పూలే విగ్రహం లేకుంటే ఈ భారతదేశంలో ఉన్న ఎస్సీ మైనార్టీలకి చదువు లేదు, అగ్ర కులాల మహిళలు కూడా చదువు లేదు. వాళ్ళు బ్రిటిషర్స్తో పోరాడి, బ్రిటిష్ పాలకులతో పోరాడి ఈ భారతదేశంలో ఉండే ఎస్సీ బీసీ మైనార్టీలకి చదువును అందించిన ఘనత వారిద్దరికే దక్కుతుంది. కాబట్టి ఈ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా మహాత్మా జ్యోతిరావు పూలేకి అలాగే సావిత్రిబాయి పూలేకి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశం ఇంత చైతన్యవంతం అయిందంటే వాళ్ళు ఇచ్చిన ఆలోచన విధానాలను బట్టే భారతదేశం ఇంత చైతన్యమైంది. అందుకే బహుజన సమాజ్ పార్టీ వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో, మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానంతో, సావిత్రిబాయి పూలే ఆలోచన విధానంతో ఈరోజు భారతదేశంలో పయనిస్తూ ఉంది బహుజన సమాజ్ పార్టీ.